ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమ. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమ. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమ. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమ. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అయితే శ్రీ గురుదేవుని యొక్క దర్శనము కానీ స్పర్శనము కానీ సంభాషణ కానీ ఎవరికైతే మరి అవన్నీ కూడా ప్రాప్తిస్తాయో దాని ద్వారా మహాభాగ్యమే కలుగుతుంది. ఆ భాగ్యము ఎటువంటిది అంటే కేవలము జ్ఞానోపలబ్ధి. దాని ద్వారా ఆ జ్ఞానాన్ని భక్తిని నిరంతరము కలిగే వానికి ముక్తి పదము అనేటువంటిదే పొందుతాడు. అదే స్వస్వరూప జ్ఞానము, నిఖిలమైన ఆనందము, అదే కళ్యాణకారకము, అదే రెండు లేనిది, అదే శాశ్వతమైనది, అదే పరమ ప్రసన్నమైనది అని తెలియజేస్తూ తస్యై దిశే సతతల మంజలిరేష నిత్యం ప్రక్షిప్యతాం ముఖదితైర్మధురైః ప్రసూనైః జాగత్తి అత్ర భగవాన్ గురుచక్రవర్తి విశ్వస్థితి ప్రళయ నాటక నిత్య సాక్షి. అంటే గురుదేవుడు జ్ఞానస్వరూపుడు అవడం చేత సర్వలోక పూజనీయుడుగా ఉంటూ ఉన్నాడు. ఎందుకు? సర్వలోకవాసులకి అవసరం ఏమిటి? జ్ఞానమే అవసరం. ఆ జ్ఞానాన్ని అందించేటువంటి స్వరూపం గురుదేవ స్వరూపం. అయితే గురుదేవుడు ఏ స్వరూపమై ఉన్నాడు? జ్ఞానస్వరూపుడే అయి ఉన్నాడు. ఆ జ్ఞానస్వరూపం అనేది సర్వలోక పూజనీయం ఎందుకయింది అంటే జ్ఞానము లేకుండా ఏ మానవుడు ఒక్క అడుగు కూడా వేయలేడు. ఏ విధంగా భౌతిక జ్ఞానము కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కానీ తనను తాను తరింప చేసుకునే జ్ఞానము కానీ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువే తను అనేటువంటి విశిష్టమైన అనుభూతిని పొందింపజేసేటువంటి జ్ఞానము కానీ మరి తన యొక్క స్వస్వరూప సాక్షాత్కారాన్ని పొందించుకునేటువంటి జ్ఞానాభివృద్ధి కానీ ఇవన్నీ పొందింపజేయాలంటే శ్రీ గురుదేవుడే జ్ఞానస్వరూపుడు. కాబట్టి సర్వలోకాలకి కూడా ఆయనే పూజనీయుడు. సర్వలోకాలు కూడా ఆయనను పూజిస్తేనే అటువంటి జ్ఞానం అనేది మనం పొందగలుగుతాం. మనం కూడా లోకవాసులమే కాబట్టి. అయితే విశ్వసాక్షి అంటే విశ్వం యొక్క స్థితి ఏ విధంగా ఉంటుంది అంటే ప్రళయ నాటక నిత్య సాక్షిగా ఉంటాడు. ఇంకా ప్రపంచం అనేదే మాయా నాటకం. అయితే ఇక్కడ సర్వలోక పూజ్యుడుగా ఉన్నటువంటి ఆ గురుదేవుడు విశ్వం యొక్క స్థితికి ఆ జరిగేటువంటి ప్రళయానికి అన్నింటికీ కూడా ఈ స్థితి మరి ప్రళయము అంటే నాశనము అనేటువంటి వాటికి అన్నింటికీ కూడా సాక్షి స్వరూపంగా శాశ్వతమైన సాక్షి స్వరూపంగా ఉంటూ ఉంటాడు. మరి ఎలా ఉంటాడు? నాటక స్ఫూర్తిలో లేనట్లుగా ఉంటాడు. ఉండి సర్వవ్యాపకమై లేకుండా దృశ్య రూపంగా కనబడకుండా ఉంటాడు. ఆ విధంగా ఉండేటువంటిది అంటే అసలు ఇప్పుడు ప్రపంచం అనేటువంటిది ఏంటి అంటే ఒక మాయా నాటకమే. ప్రపంచము అంటే అంటే పంచ అంటే 5. ఏ 5? ఆకాశవాయు అగ్ని జల పృథ్వులు. ఈ ఆకాశవాయు అగ్ని జల పృథ్వులకి ఈ 5 కలిసినటువంటిదే అంటే కలయిక. పంచ అంటే 5. ఈ యొక్క పంచభూతాల యొక్క కలయికే ప్రపంచము. అయితే ఇది దేనిది అంటే మొట్టమొదట ఇది ఉన్నదా అంటే సాక్షిత్వ స్వరూపంలో దీన్ని చూస్తాడు. కానీ వాస్తవానికి ఆ పరమాత్మ కంటే మరొక వస్తువు లేదు. కాబట్టి మరి ఇది ఎక్కడ కనపడుతుంది అంటే ఇది మాయా నాటకం. మాయ చేత నిర్ణయించబడింది, మాయలోనే నిర్మింపబడింది. ఇది మొత్తం కూడా మాయే. మరి ఈ మాయ ఎప్పుడు వదిలిపోతుంది? వేయబడినటువంటి అబద్ధము లేదా వేయబడిన ముసుగు లేదా ఒక ఆవరణము ఇది ఎలా పోతుంది అంటే జ్ఞానాభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే దానిని తీసివేయగలిగినటువంటి సమర్థత ఏర్పడుతుంది. అయితే ఇది మొత్తం మాయా నాటకమైనప్పుడు ఈ నాటకములో అనేక పాత్రధారులు ఉంటాయి కదా.
ఏ విధంగా అంటే ఇప్పుడు నాటకము మనకి వీధుల్లో కూడా కొన్ని కొన్ని ఉత్సవాలకు కొన్ని కొన్ని నాటకాలు అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు. మరి శ్రీరామచరితమను, హరిశ్చంద్రుని చరితమను, లేకపోతే బ్రహ్మంగారి చరితమను, లేదో చింతామణి నాటకమను, ఇంకా ఏదో అనేకాలైనటువంటి హనుమంతుని నాటకమని, కురుక్షేత్రమని, ఇలాంటివి అనేక రకాలైనటువంటి కొన్ని ఏది అటు ఇటు కూడా మరి తుంపు వేసుకొని మధ్యలో ఉన్నటువంటి ఒక రంగాన్ని మాత్రమే నిర్ణయించుకొని దాని ప్రకారం ఒక నాటకం వేసేస్తారు. ఆ నాటకాలు వేసేటప్పుడు ఆ నాటకంలో ఏముంటారు, అనేక మంది పాత్రధారులు ఉంటారు. ఆ నాటకంలో ఎన్ని పాత్రలు అయితే ఉన్నావో ఆ పాత్రలను ధరించి దానిని పోషించే నిమిత్తం అయితే ఇప్పుడు శ్రీరామ కళ్యాణము ఉన్నది. శ్రీరామచంద్రునిగా ఒకడు, సీతమ్మగా ఒకరు, హనుమంతునిగా ఒకడు, ఇలా అంగదుడిగా ఒకడు, సుగ్రీవునిగా ఒకడు, రావణాసురుడిగా ఒకడు, మండోదరిగా ఒకరు, ఈ విధంగా అనేక పాత్రల యొక్క కలయికే అది నాటకం. అయితే ఈ నాటకంలో అనేకమైన పాత్రధారులు ఉంటారు కదా, అట్లాగే చిత్ర విచిత్రాలనే వేషాలను ధరించి ఆడుతూ ఉంటారు. వేసేటప్పుడు ఆ పాత్రను బట్టి అందులో అంటే ఆ రంగస్థలము పైకి వచ్చినటువంటి పాత్ర ఏ విధంగా ఉంటుంది అంటే ఏడుపు పాత్ర అయితే నిజంగా ఏడ్చేస్తూ ఉంటారు, అంటే శోకరసాన్ని చూపిస్తూ ఉంటారు. కొందరు ఏం చేస్తారు, ఇరువురు వచ్చారు, వారిద్దరూ కూడా ఒక ప్రేమ ఏకమైనటువంటి పాత్రను పోషించాలి. వారు పరస్పరం ఒకరి పట్ల ఒకరు అనురాగంతో ప్రవర్తితులైనట్టుగానే శృంగార రసాన్ని పోషిస్తారు. మరికొందరు భయంకరమైనటువంటి యుద్ధముతో వచ్చినట్లుగా అటు బొటులు ఇటు బొటులు ఉన్నట్లుగా సృజించుకొని ఒక యుద్ధాన్ని చేసి క్రోధముతో కూడినటువంటి దాన్ని, భయంతో కూడినటువంటి దానిని, మరి ఎంతో వీరోచితంగా పోరాడినట్లు వీర రసాన్ని, ఇటువంటి అనేక రసాలను కూడా చూపిస్తూ ఉంటారు. ఇంకా కొందరు ఏం చేస్తారు, సాధువులు వేషం వేస్తారు, మహర్షుల రూపాన్ని స్వీకరిస్తారు, ప్రాణాయామం చేసినట్లుగా, అనుష్ఠానాలను అనుసరించినట్లుగా, జపాలు తపాలు చేసినట్లుగా, ఘోరమైన తపస్సును చేస్తున్నట్లుగా ఒక శాంతరసాన్ని పోషిస్తారు. ఇలాగా రకరకాలైన అంటే వికార వేషాలు కూడా వేసుకొని, అంటే మన శరీరానికి ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వక్రంగా చూపిస్తూ ఆ వక్రానికి ఇతరులకు వినోదాత్మకమై వాళ్ళు వినోదిస్తూ నవ్వుతూ ఉండేలాగా హాస్యరసాన్ని పోషిస్తారు. తర్వాత అందరినీ భయపెట్టే అంత దుర్మార్గంగా బీభత్స రూపాన్ని సృష్టిస్తారు. ఇట్లా అనేక విధాలుగా ప్రవర్తించి నవరసాలను చూపుతూ ఉంటారు. ఇక్కడ నవరసాలు అంటే 9 రకాలైనటువంటి రసాలు, అవి మన జీవితంలో ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం ఇవి నవరసాలు అని మనం గుర్తించం. వాడు చిత్రంలో ఏ విధంగా నాటకంలో చూపించినా కూడా దాన్ని భయం వస్తే, శోకం వస్తే వారితో పాటు మనకి శోకం కలుగుతుంది, లేదా చూస్తూ ఉంటాం. శృంగార రసంలో మనకి ఆ భావావేశం వస్తుంది, క్రోధరసం మనకి కోపం కలుగుతుంది, భయం అంటే మనం భయపడుతూ ఉంటాం, వీరత్వం అవసరం వచ్చిన చోట వీరత్వాన్ని ప్రదర్శిస్తాం, మరి అవసరం లేని చోట అతిగా శాంతంగా ఉంటాం, బీభత్సాన్ని సృష్టిస్తాం. మనకి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు హాస్యాన్ని పోషిస్తాం, అంతేకాదు కరుణరసాన్ని చూపిస్తాం, భయరసాన్ని చూపిస్తాం. ఇట్లా నవరసాలను 9 రకాలేంటి 990 రకాలు కూడా మనం చూపిస్తాం. ఎందుకంటే మన జీవన వ్యాపారాలలో అనేక రకాలైనటువంటి విషయాలను మనం వెల్లడింపజేస్తూ ప్రకటిస్తూ దాని ప్రకారం అనువర్తిల్లుతూ ఈ విధంగా చూపిస్తూ నాటకంలో చూపించినట్లుగానే మరి వీటినన్నింటినీ ఇప్పుడు మళ్ళీ నాటకానికి వద్దాం. వీటినన్నింటినీ కూడా పాత్రధారులు చూపించినప్పుడు ప్రేక్షకులు వాటిని అన్నింటినీ చూస్తారు కదా. అది చూసి మరి నటించేటువంటి వారికి వారు ఎటువంటి వారు అంటే ఆ పాత్రను కొద్దిసేపు మాత్రమే పోషిస్తే వారికి డబ్బు ఇస్తాం. ఆ డబ్బు కోసమే వారు ఆ పాత్రను పోషిస్తారు.
అంటే సభాసదులు ఏం చేస్తారు అంటే ఆ నాటకాన్ని చూడడానికి వచ్చిన వారు వినోదం కోసం చూస్తూ ఉంటారు. వాళ్ళకి వాడు బాగా ఏడ్చాడు, వీడు బాగా నవ్వాడు, వీడు నవ్వించాడు, వాడు బాగా కోపాన్ని చూపించాడు, వీడు చాలా ప్రేమను కురిపించాడు, వాడు చాలా దయారసాన్ని చూపించాడు, ఈ విధమైనటువంటి విషయాలతోటి మనం ఎంతో వినోదకరంగా చూస్తాం. కానీ వారు చూపేదంతా నిజమేనా? కాదు. ఎందుకు? కేవలం పాత్రను పోషించడానికే వచ్చాడు. అది వాడి జీవితం కాదు, వాడి జీవితం వేరేగా ఉంది. కానీ ప్రతి రంగస్థలం మీద ఒక నాటకం ఆడడానికి వస్తాడు. వచ్చినప్పుడు పాత నాటకాన్నే కొనసాగిస్తాడా? లేదు. దీనిలో పోయినసారి ఏ రామరావణ యుద్ధమో అయితే, ఇప్పుడు సీతారామ కళ్యాణం అయితే, మరొకసారి ఏ హరిశ్చంద్ర నాటకమో అయితే అన్నింటా అదే పాత్ర ఉంటుందా? ఉండదు. నాటకానికి తగినటువంటి, రంగస్థలానికి తగినటువంటి, వేసుకున్న నాటకానికి తగిన పాత్రనే, ధరించిన పాత్రనే పోషిస్తాడు. ఇటువంటి పోషించినటువంటిదంతా కూడా నిజమా అంటే కాదు, వాడి నిజ జీవితం వేరుగా ఉంటుంది. ఇలాగే రాముడు మొదలైనటువంటి రూపాలను ధరించినప్పుడు వారు నిజంగా కూడా రాముడే అవుతాడా? కాడు. కానీ రామునిలా వాడు మరి రాముని ధర్మం అనుసరించినట్లు రాముని వేషం వేసి చేస్తాడు. అంతేకాదు పురుషుడు కూడా ఏం చేస్తాడు? మగవాళ్ళు స్త్రీ వేషాలు వేస్తారు. వేసినప్పుడు వాడు నిజంగా స్త్రీ అవుతాడా? కాదు. ఇంకా నాటకంలో చాలా చాలా పాత్రలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ నాటకం పూర్తి అయిపోయిన తర్వాత అక్కడ ఏముంటుంది? ఏముండదు. వాళ్ళు ఏర్పాటు చేసిన రంగస్థలం కూడా ఉండదు. ఆ చెక్కలు, దిమ్మెలు, అలంకరించిన సామాగ్రి, ఆ వేసినటువంటి ఆ తెరల గుడ్డలు అవన్నీ పీక్కొని వెళ్ళిపోతారు. ఏమి ఉండదు. మొట్టమొదటి ఏమీ లేని ఖాళీ ప్రదేశం ఏదైతే ఉన్నదో అదే ఉంటుంది. అలాగే ఆ నాటకం పూర్తి అయిన తర్వాత ఏమన్నా ఉంటుందా? ఏమీ కనిపించదు. ఆ ప్రకారంగానే ప్రపంచమంతా కూడా మిథ్యాభూత వస్తువే. ఏ విధంగా మనకి ఒక స్త్రీ పాత్ర, ఒక పురుష పాత్ర, లేదా అధికారి పాత్ర, లేదా యజమాని పాత్ర, పిల్లల పాత్ర, ఏ పాత్ర ఇస్తే ఇప్పుడు మనం ఒక్క శరీరంలో ఉన్నా కూడా ఎన్ని పాత్రలు పోషిస్తున్నాం? మొట్టమొదట చిన్న శిశువుగా తల్లిదండ్రులకు పిల్లలం అయ్యాం. తర్వాత కొంతకాలానికి విద్యార్థిమయ్యాం. ఒక మాస్టార్కి మరి మనం ఒక అనుసరించేటువంటి ఒక ఉపాధ్యాయుడు బోధించేటువంటి విద్యను గ్రహించేటువంటి విద్యార్థిమయ్యాం. కొంతకాలానికి యువకుడు అయ్యాం. కొంతమందితో ఇబ్బంది పడడము, కొంతమందిని కోరుకోవడము, తల్లిదండ్రులకి ఎదురు చెప్పడము, లేదా వాళ్ళని అనుసరించడము, ఇంకా ఉన్నత విద్యను అభ్యసించేలోగా మనకి తమ్ముళ్ళు ఉండి ఉండవచ్చు, చెల్లెళ్ళు ఉండి ఉండవచ్చు. మనం ఒక్కరుగా పుట్టి అత్తలని, బావలని, మరుదులని, వదినలని, మరి తమ్ముళ్ళని, చెల్లెళ్ళని, పెదనాన్నలని, తాతలని, నాయనమ్మలని, అమ్మమ్మలని, ఇటువంటివి అనేక పాత్రలతో సంబంధపడిపోతుంది ఈ ఒక్క పాత్ర. ఆ పాత్ర వచ్చిన తర్వాత దేని యొక్క పోషణ ఎంతవరకు అనేటువంటిది ఆ పాత్ర పోషిస్తుంది. పోషించేసిన తర్వాత ఒక్కటొక్కటి దాని యొక్క పాత్ర ముగిగానే అంటే ఆయువు చెల్లిపోగానే ఆ శరీరం వదిలిపోతుంది. మనం ఏం చేస్తాం? ముందుకు పోతూనే ఉంటాం. తర్వాత వివాహం అవుతుంది. ఆడదైతే భర్త వస్తాడు, మగాడైతే భార్య వస్తుంది. మళ్ళీ పిల్లలు పుడతారు. మళ్ళీ ఆ తెచ్చుకున్న వారి వైపు సంబంధాలు కలుస్తాయి. మళ్ళీ అక్కడ కొన్ని కొత్త వరుసలు బిగినవుతాయి, ప్రారంభమవుతాయి. అయిన తర్వాత మళ్ళీ తను తండ్రి అవుతాడు, తను తాత అవుతాడు, తను మామ అవుతాడు, తను పెదనాన్న అవుతాడు. మళ్ళీ రకాలు. తను ఏ విధమైనటువంటి జీవితాన్ని అనుసరిస్తూ వచ్చాడో తను కూడా అటువంటి. కానీ ఎన్ని పాత్రలు వాని ఒక్క జీవితంలోకి వచ్చిపోయినాయి. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అటువంటి పాత్రలు వచ్చిపోతూనే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ నాటకం వేయాలంటే అన్ని వస్తువులు సమకూర్చుకొని ఒక వేదికను కట్టి, దానికి అలంకారాలు కట్టి, దానికి తెరలు కట్టి, దానికి పూలమాలలు గుచ్చి, తయారు చేసుకొని, మైకులు ఏర్పాటు చేసుకొని, మరి దానికి ఇంకా ఆ సంగీత వాయిద్యాలు ఏర్పాటు చేసుకొని, చూచేవారు వచ్చి, ఇవన్నీ కూడా ఒక రోజంతా పనిచేసి పాత్రలు మళ్ళీ వాళ్ళు వేసుకున్నటువంటి దుస్తులు కూడా పాత్రకు అనుగుణమైనటువంటి దుస్తులు ధరించి, దానికి అనుగుణమైనటువంటి వేషాలు ధరించి, దానికి అనుగుణమైనటువంటి మాటలను కూడా మార్చుకొని పోషించగలిగినటువంటి స్థితి అయిపోయిన తర్వాత వారు
ఆ రంగంపై ఆ రంగస్థలంపై మరి నటించినటువంటి వారు వాళ్ళ వేషాలు దుస్తులు మార్చుకొని వారు వచ్చిన దారిని బట్టిపోతారు. అది ఏర్పాటు చేయించిన వారు ఆ దూలాలు అవన్నీ పీక్కొని వెళ్ళిపోతారు. తర్వాత తెరలు అవన్నీ ఊడగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు. విద్యుత్ దీప అలంకరణ చేసిన వాళ్ళు అది తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ ఏముంటుంది అంటే మొట్టమొదట వాళ్ళు జనం ఎక్కువ రావడం కోసం ఖాళీ ప్రదేశాన్ని చూసుకొని ఇది అని వారు అక్కడ దానిని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ అదంతా నిర్మాణం చేసి ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతే అన్నీ కూడా వేసిన చోట నుండి పీకి వేస్తే అక్కడ ఏముంటుంది, నిరామయమైన నిరంజనమైన ఖాళీ ప్రదేశం ఏముంటుంది, ఏమీ ఉండదు. అలాగే అంటే ఇప్పుడు ఏమున్నది అంటే ఈ ప్రపంచమంతా కూడా మిథ్యాభూత వస్తువు. ఏ విధంగా అంటే ఆ నిర్వికార అచల పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం నుండి ఏం పుట్టింది, మొట్టమొదట ఒక జ్ఞానము అనేటువంటి శక్తి ఉదయించింది. ఆ జ్ఞానము అనేటువంటి శక్తి నుండే ఆకాశము నుండి వాయువు నుండి అగ్ని నుండి జలము నుండి పృథ్వీ యందు పదార్థాలు అంటే ఓషధులు ఉత్పన్నమై ఆ ఓషధులను అనుసరించి వాటిని అనుభవించి ఈ భూతకోటి దేహకోటి ఈ ప్రాణికోటి అనేటువంటిది ఉపాధులు ధరించి సర్వము కలిసి ప్రపంచమైంది అనే కదా చెప్పడం. దానికి ముందు ఏముంది అంటే జ్ఞానాశక్తి పుట్టక మునిపేమున్నది, ఏమీ లేని ప్రదేశం ఉన్నది. జ్ఞానాశక్తి తర్వాత మొత్తం ప్రళయము అంతా ఈ జీవన భృతి అంత ప్రళయకాలము కల్పాంతము అని చెబుతాం. అది అప్పుడు ఏముంటుంది, మొట్టమొదట జ్ఞానాశక్తి ఉదయించక ముందు ఏమైతే ఉన్నదో అదే ఉంటుంది నిరావరణమై. ఈలోగా కొంత పాత్ర అనేటువంటిది పోషిస్తుంది ఈ జీవుడు దేహదారుని అయి అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ నాటక రంగంలో వారి వారి కర్మానుగుణంగా వేషాలులాగానే శరీరాలను ధరిస్తారు. ఎవరో కాదు, మనమే. నానా రకాలైనటువంటి సుఖాలను దుఃఖాలను మరి ఈ 9 రసాలు కాదు ఇంకా ఎన్నో రసాలు మనం అనుభవిస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ కూడా సుఖాన్ని ఆశించి ప్రయత్నించి దుఃఖాన్నే అనుభవిస్తూ వెంపర్లాడుతూ చిట్ట చివరకు ఏం మిగులుతుంది అంటే దుఃఖంతో వేసారిపోవటం, సుఖాన్నే కోరుకోవడం అనే దాంట్లో ప్రయత్నంలోనే ఒకనాడు దేహపతనం జరుగుతుంది. ఇలాగా ఈ ప్రపంచ నాటకంలో నవరసాలను అనుభవిస్తూనే ఉంటాం. మరి ఇందులో సాధు పురుషులు లేరా అంటే సాధు పురుషులు అంటే వారి వారి జీవన విధానాన్ని పవిత్రీకరించుకున్నటువంటి పురుషులు కూడా ఉన్నారు. అంతేకాదు వాళ్ళే ఉన్నారా అంటే కాదు, దుర్మార్గులు కూడా ఉన్నారు. అంటే దుష్ట మార్గాన్ని అనుసరించేటువంటి వారు. అయినప్పటికీ నాటకాలలోని వారు సుఖాలను దుఃఖాలను ఎలాంటి వికారాలను అనుభవించడం లేదు. అదే నాటకాలు వేసేవాళ్ళైతే ఆ పాత్రలో ఉన్నటువంటి ఇప్పుడు సీత అశోక వృక్షం కింద కూర్చొని శోకించింది. సీత వేషధారిణి అయిన స్త్రీ కూడా సీత వేషాన్ని వేసింది, సీత మాటని అనుకరించింది, కానీ సీతలాగానే దుఃఖించింది. ఆమె దుఃఖం వేరు, ఈమె దుఃఖం వేరు. ఈమె దుఃఖం వేషాన్ని తీసేటంత వరకే ఉన్నది. వేషం తీసేసిన తర్వాత ఆమె తన గ్రామానికి వెళ్ళిపోతుంది. అలాగే అయితే ఈ నాటకంలోని వాళ్ళంతా కూడా అటువంటి వికారాలను మార్పులని చేసుకుంటున్నారే కానీ వాళ్ళు పొందుతున్నారా? పొందడం లేదు. వాళ్ళు ఆ మార్పులను అనుభవించడం లేదు. ఆ మార్పులు వేసినట్లుగా వాళ్ళు అనుకరిస్తున్నారు. ఆ విధంగా అలా అనుకరించడానికే ప్రేక్షకులు చాలా వినోదాన్ని పొందుతూ ఉంటారు. బాగా వేసింది, అచ్చం సీతమ్మలాగానే బాధపడింది, అచ్చం శ్రీరామచంద్రుడిలాగానే వీరోచితంగా ధనుర్బాణాలు బాగా పట్టుకున్నాడు. ఈ విధమైనటువంటి విషయాలతో మనం చర్చించుకుంటూ ఉంటాం వారి యొక్క నాటకం యొక్క చతురతను చూసి. అయితే ఈ జగన్నాటకంలో ఉన్నటువంటి వారంతా కూడా యథార్థంగా సుఖదుఖాలను అనుభవిస్తూ ఉన్నారని తలంచుచున్నారు. ఏ విధంగా? నిజమే, ఈ జగన్నాటకము జగత్తు అంటేనే జాయతే లీయతే ఇది జగత్తు. ఈ వచ్చిపోయేటువంటి స్థితి కలిగిన దాంట్లో వాస్తవానికి విచారించి చూస్తే సుఖాలు దుఃఖాలను అనుభవిస్తున్నారనే కదా మనం తలచాలి. ఎందుకు? మనము అదే అనుభవిస్తున్నాం కాబట్టి. అంటే అది గనక విచారించి చూసినట్లయితే అంతా అబద్ధమే.
నాటకంలో ఏడ్చేవాళ్ళు ఎంత అబద్ధమో, ఇలా నిజ జీవితంలో నాటకం తీసి ప్రక్కన పెట్టేస్తే ఈ జగన్నాటకంలో శరీరాలు వస్తున్నాయి, సుఖం కోసం వెంపర్లాడుతూ దుఃఖంతో బాధపడుతూ అనేక విషాదాలు పొందుతూ ఎన్నో వినోదాలు అనుభవిస్తూ ఉన్నటువంటిది ఇదంతా కూడా విచారించి చూస్తే లేని దాని యందు ఉత్పన్నమై మరి కొంతకాలం అలా ఉన్నట్లుగా కనబడి లేకుండా పోయేటువంటి దాని యందు నిజంగా విచారిస్తే, ఇప్పుడు నాటకం వేయడానికి ముందు ఒక ప్రదేశాన్ని చూశారు, సంభ్రమం అంతా చేకూర్చారు, పాత్రలు వచ్చినాయి, మనుషులు వచ్చినాయి, పదార్థాలు వచ్చినాయి, వస్తు సముదాయం వచ్చింది, ఆ పాత్ర పోషించేశారు, అయిపోయింది, మొత్తం పీకేసి అక్కడికక్కడ పెట్టేశారు. మళ్ళీ ఏమున్నది? మొట్టమొదటి చూసినటువంటి ఖాళీ ప్రదేశమే ఉన్నది. అలాగుననే ఈ జగన్నాటకంలో కూడా విచారించి చూస్తే మొట్టమొదటి ఏమున్నది? పరబ్రహ్మ వస్తువు తప్ప ఏమీ లేదు. అక్కడ ఏమి జాలువారింది? జ్ఞానం అనేటువంటి శక్తి పుట్టింది. దాని నుండి పంచభూతాలు ఉత్పన్నమైనవి, దాని నుండి ఔషధులు ఉత్పన్నమైనవి, దాని ద్వారా జీవ ప్రపంచం ఉత్పన్నమైనది. కొంతకాలం స్థితి కొన్న తర్వాత ఏమవుతుంది? మళ్ళీ కల్పమో ప్రళయమో వస్తుంది. ఆ అంతంలో, ప్రళయాంతంలో, కల్పాంతంలో సర్వ జీవరాశి అక్కడ నుండి జాలువారిందో అక్కడ లీనమైపోతుంది. అక్కడ మిగిలి ఉండేటువంటిది జ్ఞానాశక్తి ఉదయించక మునుపు ఏ నిరావరణ నిరంజనమైనటువంటి ఏ పరమాత్మ స్వరూపము సర్వవ్యాపకమై ఏకరసమాత్రమై ఉన్నదో అది మాత్రమే నిలబడి ఉంటుంది. ఆ విధంగా యోచించి చూస్తే ఈ జగన్నాటకంలో మనుషులందరూ పడేటువంటి సుఖ దుఃఖాలు నిజంగా నిజమా అబద్ధమా అంటే అబద్ధమే. ఎందుకు? ఇక్కడ జగత్తు అనేది లేదు కాబట్టి నాటకం ఆడు వరకే ఉండి తర్వాత ఏమీ లేనట్లుగానే ఈ ప్రపంచాలు కూడా కర్మానుగుణంగానే ప్రవర్తిస్తాయి. ఏ విధంగా? నాటకం ఆడేదాకే ఉంటుంది, తర్వాత ఏమీ లేకుండా ఉన్నట్లుగానే ఈ ప్రపంచాలు అంటే మనం చెప్పుకున్నటువంటి పంచభూత సమ్మిశ్రితంతో ఏర్పడినటువంటివి మరి గుణాలను ప్రేరణగా చేసుకొని తత్సంబంధమైన కర్మలను చేస్తూ ఆ విధంగా ప్రవర్తించి చిట్ట చివరకు దాని అందే లీనమైపోతూ ఉన్నవి. అంటే వ్యవహార దశలో ఇదేంటి? నిత్యంగా తోస్తూ ఉంటుంది, శాశ్వతంగా ఉన్నట్లు కనబడుతుంది. ఇది నిజంగా కూడా తత్వ విచారణ స్థితిలో ఇది ఉన్నదా అంటే ఇది లేనిదే అవుతుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మాత్మనమస్తు. ఓం తత్సత్.